వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు సమరమే అంటున్నారు. కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ మహిళలు నిరసనలు చేపడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మెట్టు దిగడం లేదు. అంగన్వాడీలు కూడా పట్టు వీడటం లేదు. నెల్లూరు నుంచి మురళీకృష్ణ మనతో పాటు ఉన్నారు. మురళీకృష్ణ, చెప్పండి, అక్కడ అంగన్వాడీ సమ్మె ఏ విధంగా కొనసాగుతుంది? కిరణ్మయ్య, అయితే గత కొద్ది రోజులుగా కూడా అంగన్వాడీలు రోడ్డెక్కి తమ నిరసన తెలుపుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఎక్కడికక్కడ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇవాళ అయితే నెల్లూరులోని పీడీ కార్యాలయం వద్ద ప్లేట్లు తీసుకొని ప్లేట్లను కూడా తడుతూ ఒక నిరసన కూడా చేపట్టారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా అంగన్వాడీలు తమ ప్లేట్లను ఇక్కడికి తీసుకొని వచ్చి ప్లేట్లతో కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వం తమ న్యాయమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా తాము నిరసన కార్యక్రమాలకు దిగుతామని కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు ప్రధానంగా తీసుకుంటే కనుక ఎవరైతే ప్రభుత్వం నుంచి ఇవాళ సాయంత్రం చర్చలుకి పిలిచే అవకాశం ఉంది. ఈ చర్చల్లో కూడా కొంత ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దానిపైన మాత్రం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి అంగన్వాడీలతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఏం చెప్తారో అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం చెప్పండి, మా ప్రధాన డిమాండ్ ఏంటి? ఇవాళ కూడా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చర్చల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అనుకుంటున్నారు? సార్, ఈరోజు సాయంత్రం 5 గంటలకు మమ్మల్ని చర్చలకు పిలిచారు సార్. అయితే దాంట్లో ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని 100% నమ్ముతున్నాం సార్. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఇప్పుడు అక్కడ ఇస్తున్నటువంటి వేతనాలతో కూడిన కంటే కూడా అదనంగా 1000 రూపాయలు ఇస్తానని మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అయితే మాకు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంలో ఆయన అక్కా చెల్లెలకి 1000 రూపాయలు అదనంగా ఇస్తారని మాట చెప్పారు. అది ఇప్పుడు మాట తప్పరు, మడమ తిప్పరు అని మేము ఫుల్ 100% నమ్మకంతో ఈరోజు ఉన్నాం సార్. సాయంత్రం జరిగే చర్చల్లో భాగంగా ఆయన గారు ఇచ్చేటటువంటి ఆడైతే అమలు అయిపోయింది సార్. ఆల్రెడీ తెలంగాణలో 18,000 అమలు చేస్తున్నట్టు సభలో కూడా వాళ్ళు ఇచ్చేశారు సార్. కాబట్టి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చినటువంటి 18,000కి అదనంగా ఇంకొక 1000 రూపాయలు కూడా వేసి మాకు 19,000 చెప్తారని ఆయన చెప్పే తీపి కబురుని మేము ఈరోజు ఇని ఎంతో సంతోషంతో రేపు ఆయనకి పాలాభిషేకాలు కూడా చేయాలని మేము ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఉన్నాం సార్. అయితే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వైసీపీ నేతలు కావచ్చు, కొంతమంది అంగన్వాడీలను మొత్తాన్ని కూడా తీసేసి కొత్త వ్యక్తులకి ఇస్తే అంగన్వాడీలు బాగుపడతాయనే ఆరోపణలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చాము? అంటే వైసీపీ వాళ్లకు 5 సంవత్సరాలకు ఒకసారి పరిపాలన ఉండేవాళ్ళు కదండి, అందుకని వాళ్లకు అవే మాటలు వస్తాయి. అంగన్వాడీ వ్యవస్థని తీసేయడానికి అసలు వీళ్ళెవరు? ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. ఇది మేము 15 రకాల సేవలు పిల్లలకు, తల్లులకు, గర్భవతులకు అందిస్తున్నాము. ఈరోజు బిఎల్ఓ డ్యూటీల్లో ఆ నమోదులు కానీ అవన్నీ కూడాను అంగన్వాడీలు చేస్తేనే శభాష్ అని చెప్పి ప్రతి ఒక్క ఆఫీసరు జిల్లా కలెక్టర్తో సహా చెప్తున్నారు. అలాంటి వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నటువంటి అంగన్వాడీలని తొలగించేటటువంటి శక్తి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎవరికీ లేదు. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాము, మేము రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది ఉన్నాము. మరి ఒకసారి గుర్తు చేసుకుంటే తమిళనాడులో జయలలిత గారు ఎన్జిఓలందరినీ ఒక్క కలం పోటుతోటి వేలాది మందిని ఉద్యోగాల్లో తీసేశారు. తీసేసిన తర్వాత సుప్రీంకోర్టు వెంటనే వాళ్ళని ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పింది. మరుసటి సంవత్సరం జయలలిత గారు అస్సలు చిత్తుగా ఆ రాష్ట్రంలో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి మాటలన్నీ కాదండి. ఈరోజు జరుగుతున్నటువంటి చర్చల్లో నిర్దిష్టమైనటువంటి హామీ కానీ రాతపూర్వకమైనటువంటి ఉత్తర్వు కానీ అంగన్వాడీలకు ఇస్తేనే ఈ సమ్మెను మేము విరమిస్తాము. మేమేం కోరుతున్నాము? 26,000 కనీస వేతనము, సుప్రీంకోర్టు చెప్పినటువంటి గ్రాడ్యుటీ. మీరందరూ కూడా లక్షల జీతాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారికి సలహాదారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఒక్క 2 నెలలు అంగన్వాడీలు తీసుకునే అంత జీతం తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించమనండి. మేము అట్లాగే ప్రభుత్వం ఏం చెప్తే అది వింటామని చెప్పి కూడా ఈ సందర్భంగా అంటే మీరు చెప్పండి. సిఐటియు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, అంగన్వాడీలకి సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మనం తీసుకుంటే మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది కూడా రోడ్డు ఎక్కారు. అంటే వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిన 4.5 సంవత్సరం ముగిసింది. ఇప్పుడు ఇలా కార్మికులంతా రోడ్డు ఎక్కుతున్నారు. ప్రధానంగా అంగన్వాడీల పరిస్థితి అయితే దారుణం అని చెప్తున్నారు. ఈరోజు చర్చలు కానీ సఫలం కాకపోతే సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీకి ఏ విధంగా మీరు ఇది ఇవ్వబోతున్నారు? గత 15 రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఈ రోజు నుంచి అర్ధరాత్రి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారు. సర్వశిక్ష అభియాన్ కార్మికులు గత 5 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి రావడానికి, ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళకి కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలను అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు.
అంగన్వాడీలకు ఏమి ఇచ్చారు? తెలంగాణ ప్రభుత్వం కన్నా ఒక 1000 రూపాయలు పెంచిస్తామని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 13,500 చేసి 13,600 చేసింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం 11,500 మాత్రమే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేసి 18,000 ఇస్తూ మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసింది. కానీ మన ప్రభుత్వం మాత్రం అంగన్వాడీల మీద ఈ రాష్ట్రంలో ఒక దమనకాండని వాళ్ళ ప్రభుత్వ తాళాలు పగలగొట్టి స్కూల్ తాళాలు పగలగొట్టించి సచివాలయాల చేత ప్రత్యామ్నాయంగా వాళ్ళు పనిచేయిస్తామని చెప్తుంది. కానీ మీరు ఎన్నికలకు ముందు పాదయాత్రల సందర్భంగా కానీ అసెంబ్లీ సందర్భంగా కానీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి అడుగుతుంది అంగన్వాడీ యూనియన్. అది అమలు చేయకుండా వేరే పద్ధతుల్లో దౌర్జన్యంగా మేము సెంటర్లు నడుపుతామంటే ఇది సరైనటువంటి చర్య కాదు. ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటియు మొత్తం కార్మిక సంఘాలను కూడగట్టుకొని రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీరు చెప్పండి అమ్మా, ఒక అంగన్వాడీ వర్కర్గా ఇవాళ మీరు పనిచేస్తున్నారు, దాదాపు 15 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు. సామాన్యమైనటువంటి అంగన్వాడీలు మీరు ఇట్లా ధర్నా చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అంటే అంగన్వాడీలకు వచ్చేటటువంటి కేంద్రాల్లో తల్లులకు కానీ తండ్రులు కానీ అటు వాళ్ళ పరిస్థితి ఏమనుకోవచ్చు? గత 15 రోజుల నుంచి మేము అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మేము సమ్మె చేస్తూ ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు 15వ రోజు అయినా ప్రభుత్వము ఇప్పటికి ఎటువంటి చలనము లేదు. ఈరోజు సాయంత్రం చర్చలకు పిలుస్తామని మాకు న్యూస్ రావటం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు కనీస వేతనం 26,000, సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీ అమలు చేయాలి. మా ప్రధాన డిమాండ్లు కానీ నెరవేర్చకపోతే మేము ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికే లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము వాళ్ళు ఏ టైంలో వచ్చినా మేము సెంటర్లో కూర్చొని వాళ్ళకి మేము పౌష్టికాహారం ఇస్తున్నాము. ఈరోజు వాళ్ళు మాకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు సచివాలయం వాళ్ళు ఏదో ఫొటోస్ కోసం కొద్దిసేపు కూర్చొని మొత్తమే తీసుకుంటే ఏదైతే సచివాలయ ఉద్యోగులు ఎక్కడైతే కేంద్రాలకు వెళ్ళి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం, అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ప్రయత్నించడం దారుణం అని చెప్పి అంగన్వాడీలు చెప్తున్నారు. ఇవాళ సాయంత్రం జరిగేటటువంటి చర్చల్లో కనుక తమకు అనుకూలంగా వస్తే రేపు సీఎం జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసి మరి అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తామని చెప్తున్నారు. ఒకవేళ అలాంటి సంకేతాలు కానీ రాకపోతే మరింతగా కూడా ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. కిరణ్మయి. ఓకే మురళి, ఓకే. నెక్స్ట్ మనతో మాట్లాడటానికి శ్రీకాకుళం నుండి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, అక్కడ అంగన్వాడీలు నిరసన ఏ విధంగా చేపడుతున్నారు? ఎస్ కిరణ్మయి, జిల్లా వ్యాప్తంగా 15వ రోజుకి అంగన్వాడీలో విధుల బహిష్కరణ అనేది వచ్చింది. అయితే అంగన్వాడీలు తమ న్యాయబద్ధమైన కోరికలు తీర్చాలని డిమాండ్ అయితే ఏదో ఉందో అది పలు దఫాలుగా ప్రభుత్వం అయితే చర్చలు జరిపింది. అయినప్పటికీ కూడా చర్చలన్నీ విఫలమయ్యాయి. ఈరోజు ఏదైతే జనవరి 3వ తారీఖు వరకు అంగన్వాడీలకు సంబంధించిన వాళ్ళ కార్యాచరణ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ కార్యాచరణ విడుదల చేయడంతో ప్రభుత్వం కూడా ఒక కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం అయితే అంగన్వాడీకి సంబంధించిన ముఖ్యమైన యూనియన్ నాయకులతో అమరావతిలో చర్చలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ చర్చలు సఫలమవుతావా విఫలమవుతావా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే అంగన్వాడీలు గత 14 రోజులుగా ఈరోజు 15వ రోజు తమ పోరాటం అనేది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అయితే చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీలో రోడ్డు మీదకి రావడం అనేది ఇదే మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవచ్చు. చెప్పండి అమ్మా, 14 రోజులు కంప్లీట్ అయిపోయింది, 15వ రోజు వచ్చింది, అంగన్వాడీలు విధులు బహిష్కరించేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. దీనిపై ఏమంటారు మీరు? గత 14 రోజులు, ఈరోజు 15వ రోజు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్లు, అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న 6,000 మంది అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు అందరూ కూడా సమ్మెలకు దిగడం జరిగింది. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరలేదు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కూడా. ముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చారు. హామీ ఏంటంటే ఇచ్చారు, తెలంగాణ ప్రభుత్వం కంటే మీకు 1000 అదనంగా ఇస్తామని చెప్పారు. ఆ 1000 అదనంగా మీరిచ్చిన మాటే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆయన. ఆ అసెంబ్లీలో అతను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మా గురించి ఆయన ప్రశ్నించారు. అక్కడ ప్రశ్నించి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. పాదయాత్రలో కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని అమలు చేయు, మా పని ఒత్తిడి పెరిగింది. 9 నుంచి 4 దాకా కూడా పని, పిల్లల్ని సాకడమే కాదు, పిల్లలకు వండి పెట్టడమే కాదు, అనేక యాప్లు ఈరోజు ఇచ్చారు. ఆ యాప్ల్లో పనిచేయడం ఒక పక్క, సర్వేలు ఒక పక్క, గవర్నమెంట్ చెప్పిన కార్యక్రమాలు ఒక పక్క, రకరకాల పనులతో అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు సతమతం అవుతున్నారు. అదే కాకుండా విపరీతంగా ధరలు పెరిగాయి. ఈ రోజున
ధరలు పెరిగిన దానికి వచ్చిన దానికి వీళ్ళ పని ఒత్తిడికి ఎక్కడ పొంతం లేదు. ఆ పొంతం లేదు కాబట్టి మళ్ళా ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అతను ఇచ్చిన హామీని అమలు చేయలేదు కాబట్టి అమలు చేయమని మేము అనేక దఫాలుగా రకరకాల నిరసనలు తెలియజేస్తాం. నా రాష్ట్ర నాయకులు కూడా ముఖ్యమంత్రి గారిని లేకపోతే సంబంధించిన మంత్రుల్ని వాళ్ళని కలిసిన ఎటువంటివి కూడా మేము చేయం, ఆర్థిక విషయాలు అయితే మేము మాట్లాడడం అని చెప్పి తెగింపుగా చెప్పారు. ఆర్థిక విషయాలు మాట్లాడకపోతే మేము ఆర్థికమే మాట్లాడుతున్నాం, నువ్వు ఇచ్చిన మాటే, మేము వేరే కొత్తగా మేము అడగలేదు. ఆ మాట అడుగుతుంటే ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏమనంటే డబ్బులు లేవంటారు. ఇప్పుడు అనేక పథకాలకు డబ్బులు పెడుతున్నారు. ఈ రోజున మనకి రేపు స్మార్ట్ మీటర్లు పెడతామంటున్నారు. ఆ స్మార్ట్ మీటర్లకి 20,000 కోట్ల పైన ఖర్చు పెడుతున్నారు. అది ఎవరికి ఇస్తున్నారంటే అదానికి ఇస్తున్నారు ఆ కాంట్రాక్ట్. మేమేం స్మార్ట్ మీటర్లు పెట్టమన్నామా ఏమైనా? అది కాదు కదా. స్మార్ట్ మీటర్లు ఇంతవరకు ఎలా చేస్తున్నారో అలాగే చేయండి. అలాంటి వాటి జనరల్ గా మనం చూసుకుంటే మీరు 14 రోజుల నుంచి ఈ విధుల బహిష్కరణ అయితే చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ప్రత్యామ్నాయంగా సచివాలయం వాలంటీర్లతో ఈ అంగన్వాడీ సెంటర్లని రన్ చేస్తున్నారు. అంటే మీ అవసరం లేదని అనుకుంటుందే ప్రభుత్వం? అవసరం లేదని ఇప్పుడు ఎక్కడ జరగట్లేదండి. లబ్ధిదారులకి వాళ్ళు ఏదో అనుకున్నారు ముందైతే, మా వాలంటీర్లు మా సచివాలయం ఉద్యోగులు మేము నియమించిన వాళ్ళే కదా, మేము చెప్పిన మాట వినరాని. కానీ వాళ్ళకు కూడా ఇంతవరకు అయితే వీళ్ళు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి పిల్లలు సాకడం ఎలాగో, ఫుడ్ ఇవ్వడం ఎలాగో, యాపిల్లో రిపోర్ట్ ఇవ్వడం ఎలాగో, ఆ కార్యక్రమాలనే తెలుసు. వాళ్ళకి అదేం తెలియదు. తాళాలు బద్దలు కొట్టించాడు ఆయన, కానీ అక్కడైతే పని చేయించలేకపోయాడు. ఎక్కడ సెంటర్లు ఏమి పద్ధతిగా నడవట్లేదు. ఫుడ్ ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం అని చెప్పి మమ్మల్ని యూనియన్ని లేకపోతే అంగన్వాడీ ఉద్యోగులను చేల్చాలని చెప్పి అతను ఏదో పెద్ద ఎత్తుగడి వేశారు. కానీ అది ఎక్కడ జరగలేదు. ఏ సచివాలయంలో కానీ ఎక్కడ పెద్ద ఫుడ్ ఏమి అందించేసే ఆ రకంగా కూడా జరగలేదు. ఆయన ఏదో ప్లాన్ మాత్రం, ఆయన ప్లాన్లన్నీ విఫలమయ్యాయి. మా అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా ఇంకొంచెం పట్టుదలతో మేము అనుకుని సాధించేదాకా పోరాడతామని చెప్పి నిర్ణయించుకుని అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అయితే జనరల్గా చూసుకుంటే మీకు ప్రభుత్వం నుంచి అయితే మీకు మద్దతు లేదు. ప్రజల నుంచి ఎలాంటి మద్దతు ఉంది? మీ అంగన్వాడీకి 14 రోజులుగా గైర్హాజరు అవుతున్నారు. దీని విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలైతే ఇప్పటి వరకు అంగన్వాడీకి ఇచ్చిన ఫుడ్ గవర్నమెంట్ ఇస్తుందండి. అవి ఆ పాల ప్యాకెట్లు ముద్దగా వచ్చేస్తున్నాయి. అలాగే పౌష్టికాహారం అందించట్లేదు. అందుకు ప్రజలు కూడా ఏదైతే మంచి ఉద్దేశంతో ఇప్పటికీ పేదలకి సరైన ఆహారం అందట్లేదు మన భారతదేశంలో. అందుకని అంగన్వాడీ వ్యవస్థ అన్నది ఇంకా ఉంది, ఇంకా ఉండవలసిన అవసరం కూడా ఉంది. అందుకని వాళ్ళకి సరైన ఫుడ్ లేదు. అలాగే ఆ పథకాలు ఏవి చేరవేసేది వీళ్లే కాబట్టి వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు కూడా వచ్చారు ఇక్కడ కూడా మన దగ్గర కూడా. అయితే అందుకని ప్రభుత్వం ఎంత ఎత్తుగడలు వేసినా సరే లబ్ధిదారుల దగ్గర నుంచి మాకు మద్దతు ఉంది. ఆ మద్దతుతోటే మేము పనిచేస్తా ఉన్నాం. అమ్మ, చెప్పుకుంటే 250 రూపాయల నుంచి మీరు పనిచేశారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచారు, 11,500 చేశారు. అంటే గతంతో చూసుకుంటే మీకు పని ఒత్తిడి పెరిగింది అనుకుంటున్నారా? చాలా పని ఒత్తిడి పెరిగిందండి. ఈరోజు అంగన్వాడీలు ఇలాగా రోడ్డుకి సమ్మె చేయడానికి కూడా పని ఒత్తిడి వల్లనే పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా కూడా యాప్లు అనేవి లేవు. ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేది కొత్తగా తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనేని. అందుకోసమని పని ఒత్తిడి పెరిగింది. లబ్ధిదారులని ఇక్కడ ఫేస్ యాప్ చేసి అంగన్వాడీలు లబ్ధిదారులకి పౌష్టికాహారం అందించమని చెప్తున్నారు. అంటే ఇక్కడ అంగన్వాడీలని లబ్ధిదారులను కూడా దొంగలుగా మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఎఫ్ఆర్ఎస్ యాప్ లేదు, ఏ రాష్ట్రంలో కూడా ఎఫ్ఆర్ఎస్ యాప్ లేదు. ఈ యాప్ దీనికి లబ్ధిదారులు వచ్చి కూడా ఆహారం తీసుకోవడానికి కూడా చాలా బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఒంట్లో బాగాలేని వాళ్ళు, బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేది కూడా రద్దు చేయాలని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 103,000 పైచీలుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ రోడ్డును పడ్డాయి. ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేది రద్దు చేయాలి, పని ఒత్తిడి అనేది తగ్గించాలి. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో గ్రాడ్యుటీ ఏ విధంగా అయితే అమలు చేస్తుందో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా గ్రాడ్యుటీ అమలు చేయాలి. మాకు కనీస వేతనం అమలు చేయాలి. మినీ వర్కర్లు 2,000 పాపులేషన్ ఉన్న దగ్గర కూడా ఒక మినీ వర్కర్ అంటే హెల్పర్ వర్క్, టీచర్ వర్క్ 2 వర్కులు చేస్తూ ఇక్కడ యాప్ల వర్క్ చేస్తూ రికార్డ్ వర్క్ చేస్తూ చాలా ఇబ్బంది పడుతుంది. అది మాకు మెయిన్ డిమాండ్గా మినీ వర్కర్లను కూడా మెయిన్ వర్కర్లుగా చేసి వాళ్ళకు కూడా మాతో పాటు వర్కర్స్తో పాటు వేతనాలు కూడా ఇవ్వాలి చేయాలని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మీకు PP1 PP2 అది కూడా మీకు బాగా ఉంటుంది నిజంగా. రైట్, మనతో పాటు అందుబాటులో ఇప్పుడు తిరుపతి నుండి గోపి ఉన్నారు. గోపి, చెప్పండి అక్కడ ఓవరాల్ గా కార్యకర్తలు ఏమంటున్నారు? మొత్తం మీద అంటే ఇప్పటికే కూడా ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అంగన్వాడీలకు సంబంధించి వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి ఒక అడుగు ముందుకేసి వాళ్ళు ఇప్పటికే చాలాసార్లు మద్దతు ప్రకటించడం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించి తిరుపతి సీనియర్ నాయకులు పసిపిల్లటి హరిప్రసాద్ గారు కూడా ఉన్నారు. సార్, ఏం చెప్తారు? 15 రోజుల నుంచి కూడా అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి ఎటువంటి స్పందన లేదు.
వాళ్ళు చాలని జీతాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏం చెప్తారు పార్టీకి సంబంధించి? ఎటువంటి మీ నాయకులు ఎటువంటి నిర్ణయాలు? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ యొక్క మన అంగన్వాడీ కార్మికుల సమస్యలను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే, సీఎం పదవి పొందడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3500 కిలోమీటర్లు నడిచి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ప్రజలకు తన ముఖం చూపించకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఉన్నారు. ఆయనకు చెప్తున్నాం, అంగన్వాడీ వర్కర్లు మీరు పాదయాత్రలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క డిమాండ్లను మీరు విన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము మీ యొక్క సమస్యలు తీరుస్తామని మాట ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి గారు మాట తప్పము మడమ తిప్పము అనే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కార్మికులకు ఈ మాన్సర్ చెప్తారని మేము అడుగుతున్నాం. వీరు దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు కూర్చొని ఉంటే వీరు కష్టపడే పనితీరు ఇవన్నీ వాళ్ళు 8 గంటలు పనిచేయాలంటే దాదాపు 12 గంటలు పనిచేసే పరిస్థితి. అంటే వెట్టి చాకిరీ చేయిస్తూ వీళ్ళతో కనీస వేతనం 26,000 రూపాయలు వాళ్ళు అడుగుతుంటే ఆ విషయంపై ఆయన సీతకన్ను మోపి అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా బేఖతారు చేసి వీళ్ళకి ఏ విధమైన సహకారం చేయకుండా ఉన్నారు. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే, వీళ్ళ కోరికలన్నీ కూడా ఆమోదయోగ్యమైన కోరికలు కోరుతున్నారు. వాళ్ళ గురించే కాదు, వాళ్ళతో బెనిఫిట్ పొందే వాళ్ళు పిల్లలైతే ఇప్పటికే ఆల్రెడీ అంటే మీరు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మీ జనసేన పార్టీ మద్దతు తెలుపుతున్నారు. ఎక్కడో ఒక చోట జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి వీళ్ళకి సంఖ్యాభావం తెలిపే అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఏంటి వీళ్ళకి పరిష్కారం జరగకపోతే ఆ రకమైనటువంటి చర్యలైనా సరే పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన ఆదేశాల మేరకే మేము రాష్ట్రమంతా కూడా జిల్లా నాయకత్వం అయితే ఏమి నియోజకవర్గ నాయకత్వం ప్రతి ఒక్క చోట్ల కూడా అంగన్వాడీ వర్కర్లకు సపోర్ట్గా చేస్తూ మా జనసేన నాయకులు అటెండ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ 1-2 సార్లు మా నాయకులు ఇక్కడ వచ్చి అటెండ్ అయ్యారు. మేము చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపారు. ప్రత్యక్షంగా వచ్చి వారు కూడా రాబో రోజుల్లో ఈ యొక్క టెంట్లకు వచ్చి మద్దతు తెలుపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ యొక్క మొత్తం మీద అంటే ఇప్పటికే పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన జనసేన పార్టీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి హరిప్రసాద్ గారు కావచ్చు, లేదంటే తిరుపతిలో ఇంకా కూడా చాలామంది నాయకులు వీళ్ళకందరికీ కూడా మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగానే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వాళ్ళకు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత కూడా ముందుంటారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద రోజుకి కూడా అంగన్వాడీల సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. కిరణ్మయి. రైట్, ఇక నెక్స్ట్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. మురళి, చెప్పండి, అక్కడ ఏ విధంగా ఉంది నిరసన? కిరణ్మయ్య అయితే ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వరుసగా కార్మికులు రోడ్డెక్కుతున్నారు. ప్రత్యేకించి గత కొద్ది రోజులుగా కూడా ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తలు, మరోవైపు సర్వశిక్షణ అభియాన్ కార్యకర్తలు, మరోవైపు ఏదైతే మున్సిపల్ కార్మికులు వీళ్ళందరూ కూడా వరుసగా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వాలంటీర్లు సైతం ఇవాళ ధర్నా చేసేదానికి, సమ్మె చేసేదానికి సిద్ధమవుతున్నటువంటి సమాచారం కూడా వస్తుంది. అయితే ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడం, వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో దాదాపు 4 అంటే అటు సర్వశిక్ష అభియాన్, పారిశుద్ధ కార్మికులు, ఇటు అంగన్వాడీలు, అటు సచివాలయ ఉద్యోగులు ఇంతమంది రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తీసుకోవచ్చు. ప్రస్తుతం మనం నెల్లూరులోని ఐసీడీఎస్పీడీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులందరూ కూడా ఒక్కసారిగా తమ నిరసనను అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా తాము ఎన్ని సంవత్సరాల నుంచి కోరుకుంటున్నటువంటి ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో ఈ న్యాయమైన కోరికల్ని పరిష్కరించాలనేది ప్రధాన డిమాండ్. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలను స్పష్టంగా కూడా మాకు నెరవేర్చాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారి ఈ అంగన్వాడీ కార్యకర్తలను కూడా అడుగుదాం ఏం చెప్తారనేది. అమ్మా, చెప్పండి, ఏం కోరుకుంటున్నారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చారంటారా? ఏం చెప్తారు? మాకు పాదయాత్రలో సీఎం గారు చెప్పిన ఏ ఇది మాకు ఇవ్వలేదండి. నేను ఒక హెల్పర్ని, మాకు ఇచ్చేటువంటి 7,000 రూపాయల జీతం మాకు అస్సలు సరిపోవట్లేదు.
సీఎం సార్ గారు 15 రోజుల నుంచి ఈ విధంగా అక్క చెల్లెమ్మలు అందరూ మాకు ఓటేయండి అని అడిగారు, కానీ ఈరోజు అక్క చెల్లెమ్మలు అందరూ బయట వీధిలో ఉన్నారే, అందరూ ఉన్నారని కొంచెం కూడా ఆలోచించట్లేదు. ఈరోజు పుట్టినరోజు అన్నారు, సీఎం గారి పుట్టినరోజుకి ఏదైనా కానుక ఇస్తారు, మేము అడిగినటువంటి న్యాయమైన కోరికలు తీరుస్తారు అని ఆశగా ఎదురు చూసాము. బర్త్డే అంతా జరుపుకున్నారు, క్రిస్మస్ అన్నారు, క్రిస్మస్ కూడా అయిపోయింది. ఆ ప్రభువు నమ్ముకున్నారు సీఎం గారు కూడా. మాకు ఎటువంటి ఇది హామీలు మేము అడిగినటువంటి ఏది ఇవ్వట్లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఇంత ఇదిగా ఇవ్వట్లేదు కాబట్టి మాకు 7,000 రూపాయలు అసలు సరిపోవట్లేదు సార్. కొంచెం చూసి మాకు ఇది చేయండి సార్. అది మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఐసిడిఎస్ కార్యాలయం వద్ద పూర్తి స్థాయిలో కూడా నిరసన కార్యక్రమాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు టీచర్లు, మరోవైపు ఆయాలు ఇద్దరు కూడా ఇక్కడ బైఠాయించి దాదాపుగా 15 రోజులుగా కూడా తమ నిరసనను తెలియజేస్తున్నారు. తాము నిరసనను ఒకవైపు తెలియజేస్తుంటే సచివాలయ సిబ్బంది వచ్చి తమ అంగన్వాడీ కేంద్రాలని స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో అయితే 15 రోజుల నుంచి ఉధృతంగా ఈ కార్యాచరణ అయితే కొనసాగుతుంది. ఇవాళ చర్చలు జరిగిన తర్వాత తమ తదుపరి కార్యాచరణను కూడా అంగన్వాడీ కార్యకర్తలు తెలియజేస్తామని చెప్తున్నారు కిరణ్మయ్య. రైట్, నెక్స్ట్ శ్రీకాకుళం నుండి రాము అందుబాటులో ఉన్నారు. రాము, చెప్పండి, అక్కడ ఓవరాల్గా అంగన్వాడీ కార్యకర్తలు ఏమంటున్నారు అసలు? వచ్చి నిరసన కార్యక్రమం చేయడం చాలా బాధాకరమైన విషయము. అయితే దీనికి సంబంధించి చెప్పండి అమ్మా, ఇప్పుడు 14 రోజులుగా మీ అంగన్వాడీ సెంటర్లు విడిచిపెట్టేసి మీ కుటుంబాలను విడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చారు. దేనికి అసలు? మేము మెయిన్ డిమాండ్స్ 11 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ కోసం ఈరోజు మేము రోడ్లు ఎక్కడం జరిగింది. ఆ డిమాండ్స్ అన్ని పక్కదోవ పట్టిస్తూ శ్రీచరణ్ కావచ్చు, బొత్త సత్యనారాయణ కావచ్చు, చర్చలకు పిలుస్తూ మీరంతా జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలు, మీకంతా న్యాయమే చేకూరుస్తారు, మీరెవరూ బాధపడద్దు, 3 నెలలు టైం ఇమ్మని అడిగి ఏవో చిన్నవి కొద్ది గొప్పగా 2 హామీలు ఇవ్వడం జరిగింది. అదే 62 ఏళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచడము, నెక్స్ట్ మీ హెల్పర్కి 45 సంవత్సరాలది 50 సంవత్సరాలకు పెంచడము, ఇలా చిన్నవి ఇస్తూ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు అనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు కనీస వేతనము, ఈరోజు మేము అడిగేది ముఖ్య కారణం ఏంటంటే కనీస వేతనం మాకు ఎంత అంటే పక్క ప్రభుత్వం కంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పారు. మేము ఎంత అని డిమాండ్లో జనరల్గా మనం చూసుకుంటే అంగన్వాడీ టీచర్లు అంటే అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి, వేలకు వెళ్ళి డబ్బులు సంపాదిస్తారు, వీళ్ళకి ఇంకా జీతం చాలదా అనే ఒక వాదన కూడా ఉంది. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే మీకు పనిభారం పెరిగిందని అనుకోవచ్చా? మాకు పనిభారం అయితే చాలా పెరిగింది సార్. ఇంకొక విషయం ఏంటంటే గతంతోనే పోలుస్తున్నారు కానీ జనాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు పరిస్థితిలో FRS యాప్ కావచ్చు, వైఎస్ఆర్ యాప్లు కావచ్చు, ఒక అంగన్వాడీ వర్కరు అట్లీస్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండే వర్కరే వచ్చింది, అది కూడా లేని వర్కర్స్ చాలా మంది ఉన్నారు సార్. అలాంటి యాప్లు మా పైన పెడుతూ 66 యాప్లు మేము చేసినప్పటికీ అందులో మేము అక్రమంగా స్టాకు తినే అంత ఏముందో మాకైతే అర్థం కావట్లేదు. అక్కడి నుంచి మాకు వచ్చేది కూడా ఏమీ లేదు. గత 6-7 నెలలుగా అన్ని కిట్ల రూపంలో ఇప్పుడైతే వస్తున్నాయండి, కానీ జనాల్లో కావచ్చు, ప్రభుత్వం దృష్టిలో కావచ్చు, మా పైన ఆ పేరైతే అది ఉండడం వల్లనేమో మరి ఈ రోజుకి మా మీద జగన్మోహన్ రెడ్డి గారికి కనికరం అయితే లేదు. కానీ మేము ఒకటే అడుగుతున్నామండి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుటీ అమలు చేయమన్నాము, మాకు కనీస వేతనం కల్పించమని చెప్పాము. అలాగే మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా గుర్తించాలి. హెల్పర్ చేసే వర్క్, టీచర్ చేసే వర్క్ 2 ఆవిడ చేయడమే జరుగుతుంది. ఈ మెయిన్ 3 పాయింట్స్ ఎప్పుడైతే మాకు నెరవేరుస్తారో గవర్నమెంట్ నుంచి ఆ రోజు మేము సమ్మె విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇప్పుడు పిల్లలకు కూడా చదువులు చెప్పే విషయంలో PP1 PP2 సంబంధించిన మీకు బుక్స్ కూడా ఇచ్చారు, దీనివల్ల కూడా మీకు పని ఒత్తిడి పెరిగింది అనుకోవచ్చు? మాకు పని ఒత్తిడి పెరిగింది సార్, మేమైతే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక పాలు తాగి అమ్మఒడిలో నుంచి అంగన్వాడికి వచ్చే ఒక అబ్బాయి ఈ రోజు PP1 PP2 అమ్మ నాన్న అనగలడు, కానీ మమ్మీ డాడీని చేసేస్తాను, నేనంతా ఇంగ్లీష్ మీడియమే పెడతాను, తెలుగు మీడియం ఇంకెక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి PP1 PP2 పెట్టారు. అందులో మాకు చెప్పడానికి కూడా ఏమీ ఇబ్బంది లేదు సార్. అలాగని మాకు పిల్లలు ఎంత వయసు వాళ్ళు వస్తున్నారంటే 3 to 4 వరకు రావడమే అంగన్వాడీకి చాలా కష్టంగా ఉంది. ఆ అమ్మఒడి కార్యక్రమం అనేది అంగన్వాడీ సెంటర్లు కూడా వర్తింపజేసేలాగా చేస్తే మేము కూడా PP1 PP2 చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఈరోజు మేము మాకు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్నే అడిగాం, కానీ ఏ వర్క్ చెప్పినా చెయ్యము అనే పని అయితే మేమేం అనట్లేదు సార్.
ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ అమరావతిలో మినిస్టర్స్తో మీ యూనియన్కి సంబంధించిన ముఖ్య నాయకులతో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో మీకు అనుకూలంగా ఏమైనా రాకపోతే ఇంకా ఉధృతం చేసే పరిస్థితి ఉందా? మేము ఏవైతే 3 డిమాండ్స్ ఇప్పుడు చెప్పామో, మినిమం కనీస వేతనం కావాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ కావాలి, మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా గుర్తించాలి. అట్లీస్ట్ అంగన్వాడీ ఒక వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా కనీసం ఈనాటికి ఏ ప్రభుత్వం గుర్తించలేదు సార్. ఆ గుర్తింపులన్నీ మాకు వచ్చేలాగా ఉంటే మేము ఈ సమ్మెను విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఇప్పటికే చాలా చేశామని ప్రభుత్వం చెప్తుంది. అయితే దీనికి సంబంధించి అసలుకి మీకు ఇచ్చే చీరలు కావని, మొబైల్ ఫోన్స్ అవని, అంటే ఒక 1000 రూపాయలు కూడా పెంచాము, గతంలో ఉన్న 10,100 11,500 చెప్పామని చెప్తున్నారు. దీనిపై సార్ అదే చెప్తా, గత ప్రభుత్వంలో మేము 10,500 తీసుకున్నప్పటికీ మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, మీకు 7,000 వేతనం ఉండేది, 7,000ని 11,500 మా ప్రభుత్వమే చేసింది అని చెప్తున్నారు సార్. ఇదైతే కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం హయాంలో మేము 10,500 తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అయినటువంటి అందరము అక్క చెల్లెమ్మలమే అని చెప్తున్నారు. అతను వచ్చాక మాకు 1,000 మాత్రమే పెంచడం జరిగింది, కానీ మాకు ఏమీ చేసిలేదు సార్. పనికి రాని మొబైల్స్ ఇచ్చి మా బుర్రలు పాడు చేసే పని ఒక్కటే అతను చేశారు, కానీ ఇంకంతకు మించి మాకేమీ చేయలేదు సార్. అయితే ఇది ఇక్కడ పరిస్థితి కిరణమయ్యి, ఏదైతే అంగన్వాడీలు గత 14 రోజులుగా అసలుకి వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. గత ఎన్నడూ కూడా రాష్ట్రంలో లేని పరిస్థితి. వాళ్ళు ఏదైతే వాళ్ళ పనికి తగ్గ వేతనం ఇవ్వాలి, అధికారుల నుంచి తమకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంది, దాని నుంచి విముక్తి చేయాలని కోరుకుంటున్నారు. ఇంకా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం నుంచి సంబంధించి కానీ ఇప్పుడు ఏదైతే ఈవినింగ్ సమయంలో మినిస్టర్స్తో చర్చలు జరుగుతావో, చర్చల విషయం సంబంధించి వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ వేతనం అనేది చెప్తున్నారు. కిరణమయ్యి. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం. ఇది ఉమ్మడి జిల్లాలో ఏదైతే అంగన్వాడీలు చేస్తున్నటువంటి కార్యాచరణ పైన తాజా పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం ఇవాళ చర్చలకు కానీ పూర్తి స్థాయిలో సఫలమైతే రేపటి నుంచి ఆందోళన విరమిస్తామని, లేకపోతే సఫలం కాకపోతే మాత్రం ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పి కూడా అంగన్వాడీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికైతే అంగన్వాడీలు 15 రోజుల నుంచి సమ్మె అయితే చేస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం చర్చలకు మరోసారి ప్రభుత్వం అయితే పిలిచింది. చర్చలు కనుక సఫలమైతే కనుక వారి సమ్మె విరమించుకునే అవకాశం ఉంది. ఒకవేళ చర్చలు సఫలం అవ్వకపోతే ఈ రోజు సాయంత్రం నుంచి జనవరి 3వ తేదీ వరకు మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. మొత్తానికైతే చర్చలు సఫలం అవ్వాలని, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మనం కోరుకుందాం.